మాటను మనం ఎప్పుడు ప్రారంభించాము? 7వ వారం నుంచి జూలై నెలలో ఉండి మనం ధ్యానం చేస్తున్న మాట ఏంటంటే ఒక పరిశుద్ధ పర్వతం మీద గుడారంలో కానీ నివాసము చేయాలంటే ఏముండాలి? ఆ మాటను ధ్యానం చేస్తూ అనేక మాటను మనం చూసాం, అవునా కదా? చూస్తూ గత వారం ఏం చూసాం మనం? ఎందుకు చూసాము? ఎప్పుడైతే పర్వతం మీద నిలబడాలని ఆశ కలిగిస్తామో ఆశను బట్టి ఏముండాలంట? చెప్పాలి, ఏముండాలి? అది గత వారం ఏం వాక్యం చూసాం? దుప్పటేనా? దుప్పటి ఒక దుప్పటికి వెళ్ళకుండా ఆయన మంచి పని చేశాడు. ఏం చేశాడు? ఏంటి ఆధారాలు? ఏంటి ఎన్ని? ఒకటే కదా. ఏంటి 12 గుర్రాలు కదా. అరే గుర్రం హార్స్ రేసర్ కదా. ఏం చేయాలి? గుర్రం వ్యాపారం చేస్తే గుర్రాలు పరిగెట్టి మంచి కాదా? ఏం చేస్తున్నాడు ఆయన? అన్ని మర్చిపోతామా? ఎదురు ప్లేస్ లో గుర్రాలు పడతాం, పొలం ప్లేస్ లోనే మంచి ఇంకేదో పడతాం. ఏం చేస్తున్నప్పుడు కనుగొన్నాడంట? ఎలా దొరుకుతున్నాడు? 11 అయిపోతుంటే 12 ఆ టైంలో చూశాడు. చూసి ఏమన్నాడు? ఏమో మాట్లాడాడు. ఏం చేశాడు? విసిరేశాడా? చెప్పేశాడా? దుప్పటి భుజం మీద అంటే నేను చెప్పింది తెలిసి ఏం చేశాడు? ఒక్క చిన్న అనుభవం ఉందా? ఏంటో నువ్వేం చేయాలంటే ఏం చేశాడు? వెళ్ళి వచ్చి వేసి ఎలా ఉన్నాడు? ఆ నాగలేదు దాని మొక్కలు జీవితంలో ఆధారభూతుడైన దేవుణ్ణి వెంబడించాడు. అది విడిచిపెట్టి అంతసేపు దుప్పటే జీవితములో ఆధారములు లేకుండా చేసుకుని ఆధారభూతుడైన దేవుడిని వెంబడించుటకు ఇష్టపడ్డాడు. అది పేదవారం కొండ ఎక్కి నివాసము చేయాలని ఆశపడుతుంటే ఆ నివాసములో నీకు ఆధారము దేవుడై ఉండాలి. కానీ అంటే ఇప్పుడంటే అందరూ ఉద్యోగాలు రీసెర్చ్ చేశారన్నా? గత వారం చెప్పి మళ్ళీ ఆ వారం చెప్తే వారం మళ్ళీ ఏమవుతుంది? టైం పెరిగిపోతుంది. దాని తర్వాత ఏం చేసాడు? అయ్యా నేను అహరోనమైనప్పుడు నన్ను చూస్తే చాలు, నీకు వచ్చినట్లే. కానీ వాడికి కష్టమైనది నాకు తెలియదు. ఎందుకు ఏ అసైన్మెంట్ ఇచ్చాను మీ అందరికీ? ఈ వస్త్రం యొక్క ప్రాముఖ్యత అర్థమైనందుకు చేసుకురాలేదు అంతేనా? ఆన్సర్ మాత్రం ఫ్రీగా కావాలి. చేసుకోవచ్చారా? చెప్పండి. నుంచి ఎవరు చేసుకోవచ్చా? చేతులంతా ఫాస్ట్గా. హలో చెప్పండి. ఎవరు చేసి తీసుకురాలేదా? యాజకులు వస్త్రాలు ఒకటి ఉన్నాయని తెలుసు అనిపించింది. చెప్పండి. ఎవరికి దొరకలేదా? ఎవరికి దొరకకపోతే మళ్ళీ వచ్చే వారం చేసి తీసుకురండి. చెప్పండి. నాకు
చేసి తీసుకొచ్చారా తీసుకురాలేదా? హలో హలో చెప్పండి గట్టిగా. దేనికి చేయలేదా అంగీకారం? సరే ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఏం చేయాలి? సరే వాక్యంలోకి వెళ్ళిపోదాం. మీకు అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఏం చేయాలి? మనం చెప్పకూడదు. చెప్పొద్దా? చెప్పండి. హలో ఒక్కరు కూడా చేయలేదా? అట్లా ఒకరు కూడా చేయలేదా? సరే మీకు ఒక హింట్ ఇస్తాను అయితే. చేశారా చేయలేదమ్మా? టైం వేస్ట్. ఓకే వెరీ గుడ్. పాత నిబంధనలు ఉంటుంది చేసి తీసుకురండి. నిర్గమాకాండం ఎక్సోడస్ 39 ఏమైపడ్డది? నిర్గమాకాండం 39 చదవండి. ఏం రాబడ్డదు? యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములో అమరులు చేయ సేవ నిమిత్తము నీలద్రమ రక్త వర్ణముల గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠ వస్త్రములను కుట్టిరి. 39 పుట్టిన తర్వాత ఏమైంది? మరి అతడు బంగారుతోనూ నీలద్రమ రక్త వర్ణములు గల నూలుతోనూ పేగిన సన్న నారతోనూ ఏఫోదులు చేశాడు. చేసిన తర్వాత ఏమైంది? నేను అడిగిన ప్రశ్న ఏంటి మీకు? నిర్గమాకాండం 29 అధ్యాయం నిర్గమాకాండం 29 అధ్యాయం చూస్తే 29వ వచనం చదవండి. అంత వద్దు కానీ. మరియు అహరోను ప్రతిష్ఠ వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను. హల్లెలూయా. హలో చదవండి 29 మరియు అహరోను ప్రతిష్ఠక వస్త్రములను అతని తరువాత ఇంకా బైబిల్ రెఫరెన్స్ ఒక పేజ్ నెంబర్ చెప్పండి. 70 ఎంత? 69. ఆడతో తప్పు నెంబర్ చెప్తున్నారా? చదవండి. మరియు అహరోను ప్రతిష్ఠ వస్త్రములను ప్రతిష్ఠ ఏంటంట? నెక్స్ట్ అతని తరువాత ఎవరికి ఇవ్వాలి? వారు అభిషేకము పొందుటకును ఏమడిగాడు? రెండింతలా నీ మీద ఉన్న ఆత్మ రెండింతలా. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారంట? చదవండి ఒకసారి మళ్ళీ కంప్లీట్ చేయండి. ఇంకా మరియు అహరోను ప్రతిష్ఠ వస్త్రములను అతని తరువాత అతని కుమారుల వగును వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడిన వాటిని హలో అర్థం దుప్పటి ఇంపార్టెన్స్ ఆన్సర్ దొరకలేదేమో అందుకు వచ్చిందని దుప్పటి వాక్యం అంతా విడిచిపెట్టి దుప్పటే. ఇప్పుడు ఎందుకు? ఎలీషా దుప్పటిలో అది గ్రహించగలిగాడు. ఏం గ్రహించగలిగాడు? ఇంకా అర్థం కలదా? ఏం గ్రహించగలిగాడు? దుప్పటి పడగానే గాలికి పడిపోయింది, కిందకి పడిపోయింది. గాలి అంత పడితే దుప్పటి ఎంత కింద పడ్డది. బరువు ఎక్కువైపోవాలి, బరువు తక్కువైపోవాలి. ఇది కాదు. ఆయన గ్రహించగలిగిన ఏంటో తెలుసా? ఆరోని తర్వాత వస్త్రములంట ఎందుకు ఏర్పడుతుందంట? అభిషేకం. ఎందుకు?
అభిషేకము పొందుకొనుటకు. హల్లెలూయా. నేను ఎప్పుడైతే అడిగిన తర్వాత ఆయన దుప్పటి పడిపోతున్నాడు, నేను గ్రహిస్తుంది ఏంటో తెలుసా? ఇది నా కొరకు కింద పడ్డది కనుక నేను ఇప్పుడు ఏం పడ్డాను? ప్రతిష్ఠించబడి అభిషేకమును పొందుకుంటున్నానని ఆ దుప్పటిని పట్టుకొని వెళ్ళిపోయి యోధాను దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను ప్రతిష్ఠించబడ్డాను, అభిషేకించబడిన వాడిని కనుక ఎక్కడా అని కొట్టాడు. ఊరికినే కొట్టలే. అసైన్మెంట్లు ఇస్తే మనం చెయ్యం ఆర్ట్ఫుల్గా. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ మీ ఇంట్రెస్ట్ గురించి చెప్తే మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు అర్థమైన దుప్పటి యొక్క ఎందుకు యాజకుని యొక్క వస్త్రం మీకు ఇంకా అర్థం కాదు. వాక్యం ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనంట ఎలా ఏం చేశాడు? ఏం చేశాడు? దాంతో గృహ దగ్గర బయట నిలబడి వణికిపోతూ కప్పుకొని వాడిన ఫ్రెష్లీ గార్మెంట్ యొక్క విలువ అది. యాజకుని యొక్క వస్త్రమునకు విలువది ప్రతిష్ఠించబడిన తర్వాత. అందుకే బిషపులు అంతా ఏం చేస్తారు? ప్రార్థన చేసిన ముందు ఒకటి వేసుకుంటారు కదా, తీసి పెట్టి ప్రార్థన చేస్తారా చేయరా? ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకు అలా చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఎప్పుడో ఏదో చేశారంటే చూసి చేయడం కాదండి, ఇక్కడ వాక్యం నుంచి వచ్చింది. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వేసుకున్న 2 మడమలు వేసుకుని తీసి పెట్టి ప్రార్థన చేస్తారు. సరే, ఓకే, బ్రహ్మణ అంత డీప్కి వెళ్ళదు. కొత్త మంది వచ్చిన తర్వాత అవసరం లేదు. ఎందుకు? మనం ప్రతివాని అర్చకుడు ఎక్కడ ఆల్రెడీ ఆయన రక్తంతో పడబడిన తర్వాత నూతన వస్త్రం ధరించుకున్నారు, నిత్యము వస్త్రం కలిగి ఉన్నాను. మీకు ఇది అర్థం కాదు. మటన్ బిర్యానీ తర్వాత మరి అంత డీప్కి వెళ్ళిపోతే ఈరోజు పెరిగామని మీకు అర్థం కాదు. మరి అరగదు. చిన్నపిల్లలు మీరు అర్థం అసలే. హల్లెలూయా. సరే, ఎందుకేంటి? దుప్పటి. ఆహారం తర్వాత ఎవరికి చెందాలంట? ఆ కుమారుల తర్వాత ఎవరికి చెందాలి? నిర్లక్ష్యము. మీకు డౌట్ రావాలి. మీరు అంతా అసలు కాదే. ఇప్పుడు ఒకరికి సైజ్ చూసుకుంటారు కదండి, అందరికి ఒకే బట్టలు అలా సరిపోతాయి. అంతేనా? డౌట్ రావాలా రాకూడదా? రాలేదా? వాక్యం చదవట్లేదు మీకు, అందుకే రావట్లేదు. సరే, అయితే ఈ డౌట్కి ఆన్సర్ నెక్స్ట్ వారం చేసి తీసుకున్నప్పుడు చెప్తాను. అక్కడ మీరు గ్రహించాల్సింది తెలుసా? యాజకుని ఒక వస్త్రం యొక్క సైజు ధరించిన ఆ వస్త్రం యొక్క ప్రాముఖ్యత అభిషేకము పొందుటకు ప్రతిష్ఠించుట వరకు వాడబడుతున్నాయి. ఎప్పుడైతే ఇది ఆశపడ్డాడో అందుకే వెళ్ళి దుప్పటి వేసాడు. ఫస్ట్ ఏం మాట్లాడా? దుప్పటేగా మాట్లాడుకుంటా అబ్బా నాకు పిలుపు వచ్చిందని గ్రహించగలదు. రెండోసారి రెండింతలు అడిగినప్పుడు ఎదురు చూస్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కనిపించకపోతే ఓ ఇజ్రాయేల్ రౌతులా అది చార్జెస్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పి వస్త్రాన్ని చెప్పుకొని ఎదురు చూస్తుంటే దుప్పటి పడగా 7 పాపి వేసి దుప్పటిని ఎత్తుకొని సంతోషంగా తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? వాక్యముని ఎరిగి ఉన్నవాడు. మేలా నాలా సర్వసత్వంగా సంపూర్ణంగా ఎరిగినవాడు. అందుకే దుప్పటి పడగానే ఏం చేశాడు? దుప్పటే కదా, ఇది ఎందుకు 2 రోజులు చిరిగిపోతాను విడిచిపెట్టలే, 1 సంవత్సరం తర్వాత పోతాను విడిచిపెట్టలే. 7 పాపి సంతోషంగా పోయి వెతుకొని వెళ్ళినందుకు ఇది నాకు ఉన్నప్పుడు నేను అభిషేకించబడుతున్నాను, దేవుడి దగ్గర నేను పొందుకున్నాను. లేదుగా ఆయన అసలు ఆన్సర్ ఎందుకు చెప్పాను? సరే, ఎందుకంటే ఈ వారం ఇంకో క్వశ్చన్ అడుగుతుంది, నాకు ఆన్సర్ చేసి తీసుకొస్తున్నాను. సరే, అయితే ఇప్పుడు మనం ధ్యానిస్తున్న వాక్యం ఏంటి? 15వ అధ్యాయం చేద్దాం. అందులో కీర్తనలో 15వ అధ్యాయం. కీర్తనలో 15వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి
మాటలు మొత్తం చదవండి. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరాపరాధిని చెప్పుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. చెప్పాలి గట్టిగా. ఇప్పుడు మనం గత స్టార్టింగ్ వారం ఎప్పుడు చూసాం, 7వ వారం అనుకుంటాం. 10 స్టాండర్డ్స్ ఉన్నాయి. 10 ఏమున్నాయి ఇక్కడ? లివింగ్ స్టాండర్డ్స్ 10 ఉన్నాయని మనం చూసాం, అవునా కదా? ఇప్పుడు ప్రభువుని ఎరగకుండా ఎవరు చేస్తున్నారో ప్రభు పరిశుద్ధ మందిరంలో నిలబడగలుగుతారా? ఎందుకు నిలబడరు? సరే, ఈ ప్రశ్న మీకు ఈ విధంగా అడుగుతాను. కీర్తనలు, అదే కీర్తనలో 65వ అధ్యాయం తీయండి, 4వ వచనం చదవండి. కీర్తనలు 65. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఎవరి ఆవరణంలో? దేవుని యొక్క ఆవరణంలో. 484. ఇప్పుడు చదవండి. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ నీ ఆవరణంలో, నీ ఆవరణంలో నివసించినట్లు. ఇప్పుడు ఎవరి చేత ఏర్పరచబడుతున్నారు వీళ్ళు? చెప్పాలటిగా మీకు అర్థం కాలేదు. క్వశ్చన్ ఏంటి? ఎవరి చేత ఏర్పరచబడాలంట? ఆవరణంలో నిలిచి ఉండుట కొరకు దేవుని చేత ఏర్పరచబడిన వారు మాత్రమే నిలబడతారు. అదేంటి మరి 15వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఎవరైతే నిలబడని ఆశపడుతున్నారో ఈ 10 చేస్తే 10 చేసిన వాళ్ళు నిలబడతారని రాస్తుందా, రాసలేదా? మరి ఇదేంటి? మరి 10 చేయొచ్చుగా. అన్నిల్లో కూడా చాలా మంది ఈ 10 చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు కదా. అబద్ధం ఆడుకున్నారు, నీతిగా బతుకుతూ, ప్రాంతంలో చూస్తూ అన్నీ చేస్తూ వాళ్ళు కూడా నిలబడగలుగుతారా? చెప్పండి ప్రశ్న. సరే, ఈ ప్రశ్న మీకు అర్థం కాదు. ఇప్పుడు ప్రభువు చేత ఏర్పరచబడిన వారు మాత్రమే నిలబడగలుగుతున్నారు అని గుర్తెరిగారు కదా. ఏర్పరచబడడం ఎలాగా? ప్రభు చేత. ఎలాగా? చెప్పండి గట్టిగా. ప్రభు చేత ఎలా? సరే, మీకు ఈ విధంగా చెప్తాను. ఫస్ట్ క్రానికల్స్ 4వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 9వ వచనం మాత్రమే. 9వ వచనంలో సగభాగం లేదంటే. మొదటి దినవృత్తాంతాలు 4, పేజ్ నంబర్ 336. యొబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండే. ఇంగ్లీష్ లో రాయబడింది, జబేజ్ వాస్ మోర్ ఆనరబుల్ దాన్ హిస్ బ్రదర్స్. ఏం పొంది ఉన్నాడంట? ఏం పొంది ఉన్నాడు? ఆనర్ పొంది ఉన్నాడు, ఘనత పొంది ఉన్నాడు. పొంది ఉన్నాడా లేడా? ఎవరికంటే? మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా చూడాలి అందరూ. అర్థమైంది. రిఫరెన్సెస్ తీసారా? రాసుకున్నారా? అవన్నీ అది సహోదరులతో పోలిస్తే అంట జబేజ్ ఎలా ఉన్నాడంట? అది కంటే మంచివాడిగా ఉన్నాడా లేడా? అయితే ఇప్పుడు నేను ప్రభువు చేత ఏర్పరచబడిన వాడా? ఎక్కడ నిలబెట్టుకు? ప్రభు ఆవరణంలో నిలబెట్టు. ప్రశ్న మీకు అర్థమైందా? కొన్ని మందితో పోలిస్తే కొన్ని మంది వాళ్ళకంటే ఆనరబుల్ గా, వాళ్ళకంటే అలాగా అర్హులుగా కనిపిస్తుంటారు. అయితే ఏ అర్హత మనం కలిగి ఉంటే ప్రభు చేత ఏర్పరచబడతాం? ఏ అర్హత కలిగి ఉంటే ఆయన సన్నిధిలో నిలబడే అర్హతను పొందుకుంటాం?
ఆనర్ అనేది ఎలా ఉంటుంది? సామెతల్లో రాసి ఉంటుంది ఏమని? సరే చేద్దాం మీకు అది కూడా. ప్రోవర్బ్స్ సామెతలు 21 చదవండి. నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఏం పొందుతాడంట? జీవమును నీతిని ఘనతను పొందును. దేన్ని అనుసరించేవాడు? నీతిని కృపను అనుసరించేవాడు. మీకు అర్థమవుతుంది? అర్థం కావట్లేదు అని చెప్పాను. మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం. ఏమేమి? నీతిని కృపను అనుసరించేవాడు. నీతిని కృపను అనుసరించి నడిచిన వాడు 2 పొందుకుంటాడు అంటే ఏంటంటే పొందుకుంటాడు? లైఫ్ ని, ఇంకోటి ఘనత పొందుకుంటాడు. లేదా మళ్ళీ హోనం రాయబడలేదు అంటే మరి ఈయన కూడా ఘనత, జబ్బేజు కూడా ఘనత కలిగిన వాడే, ఘనత పొందుకున్న వాడే ప్రభు సన్నిధిలో నిలబడగలుగుతారా? మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఏం చేస్తారు? అబద్ధాలు ఆడుకుని నీతిగా బతుకుతుంటారు. అవునా కాదు? బతికిన వాళ్ళందరూ ప్రభు సన్నిధిలో నిలబడి ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకోగలుగుతారా? ఇంకేమైనా చేయాల్సి ఉందా మనం? ఇంకా అదే సామెతలో మనం చూస్తే ఎవరైతే పేదవారికి జాలి చూపిస్తారో వాళ్ళంతా ఘనత పొందుతారని రాయబడి ఉన్నది. మరి వాళ్ళు ఘనత పొందుతున్నారు కదా. మరి జబ్బేజు ఇప్పుడు సహోదరులతో పోలిస్తే ఏం పొందినవాడు? ఘనత పొందినవాడు. అంటే ఏం చేస్తున్నాడు? జబ్బేజు కూడా ఆ 15వ అధ్యాయంలో రాయబడిన కింద వచనాలు ఏవైతే ఉన్నాయో మొదటి 2 వచనాలు విడిచిపెట్టేసి కింద 5 మిగిలిన 3 వచనాలు ఏవైతే రాయబడినాయో ఆ 10 మంచి పనులు జబ్బేజు కూడా చేయించునే ఉన్నాడు. చేయించునే ఉన్నాడా లేడా? మీకు అర్థమైంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ అర్థమవుతుందా? అర్థం కాదు కదా. అయితే ఎబ్బేజు నిలబడగలుగుతున్నాడా? ఎబ్బేజు చేసిందో ఉంటున్నది. ఎంత మంచి పని చేశాడు కదా. సరే, మొదటి దినవృత్తాంతం 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆ పేరుకి అర్థం ఏంటో చెప్పండి ఒకసారి. చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నాకు బాగా చూడండి, ఈయన ఏంటంట? సహోదరులతో పోలిస్తే ఈ ఘనత పొందిన వాడికి ఆ తల్లి పెట్టిన పేరేంటి? ఏంటంట పేరుకి అర్థం? నేను చదవాల మాట ఒకసారి. వేదన పడి ఇతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేటిని పేరు పెట్టాను. వేదనలో ఆయన కన్నెను కనుక ఆయనకి ఎబ్బేజు అని పేరు పెట్టాడు. అంటే ఈ పేరు యొక్క అర్థం ఏంటి? వేదన. ఆయన జీవితంలో వేదన ఎవరికి కలిగించాడండి? ఈయన తల్లికి కలిగించాడు. వాళ్ళ సహోదరులు కన్నప్పుడు అమ్మ వేదన కలగలే కానీ ఈయన ప్రతి కలదు. ఏం కలిగింది? వేదన, బాధ కలిగింది కనుక జబ్బేజు అని పేరు పడ్డది. అటువంటి జబ్బేజు చేస్తున్న క్రియలన్నీ ఎలా ఉన్నాయి? వాళ్ళ సహోదరులతో పోలిస్తుంటే ఆయన జీవితాన్ని చూస్తుంటే ఎలా ఉన్నది? వేదనతో నింపబడినట్లుగా ఉన్నది. నీకు ఎక్కడ అర్థం కాలేదండి? ఘనత కలిగి ఉంటే ఏమవ్వాలి? ఆయన పరిశుద్ధ పర్వతము మీద నిలబడుటకు, ఆయన గుడారంలో అతిథిగా నివాసము చేయుటకు. ఇప్పుడు డౌట్, నేను 2 వారాలు ఉన్నారు కదా. పరిశుద్ధ పర్వతం మీద నిలబడినప్పుడు గుడారం, ఆయన పరిశుద్ధ గుడారంలో అతిథిగా నిలబడినప్పుడు బాధ, వేదన అన్నది అంటారా? మరి ఈయనేంటి? ఈయన ఆ 15వ అధ్యాయం మిగిలిన పనులన్నీ చేస్తాడు. అందుకే అలా పిలువబడ్డాడు. ఆనరబుల్ అని పిలువబడ్డాడు. ఘనత కలిగిన వాడని పిలువబడుతున్నాడు. కానీ నీ జీవితంలో ఎక్కువ బాధ కలిగి ఉన్నదే ఎందుకు? అర్థమైందా మీకు? ఇప్పుడు వచ్చిన జీవితంలో కొన్ని సార్లు దేవుని సన్నిధిలో నిలబడి, ఆ పరిశుద్ధ పర్వతం మీద నిలబడి, ఆ పరిశుద్ధ గుడారంలో నిలబడడానికి కావాల్సిన అర్హత ఏంటో తెలుసా? ఆయన చేత ఎంపిక పడబడుట. గత వారం వరకు నిలబడి ఎలాగనో చూసాం. ఈ వారం ఎంపిక, ఆయన చేత మనం ఏ విధంగా ఎంపిక పడాలి? ఎందుకు? He has to choose us. ఆయన ఏం చేయాలంటే మనలను ఎన్నుకోవాలి. ఆయన ఎన్నుకున్నప్పుడు మాత్రమే నిలబడగలబోతున్నాం. లేదంటే మీరందరూ చాలా తెలివైన నేను కూడా ఈ 15వ అధ్యాయం
చాలా సింపుల్గా ఉన్నాయి. అబద్ధం ఆడకూడదు, ఏం చేయకూడదు, నీతిగా ఉండాలని చెప్పి అన్నీ ఉంటున్నామంటే మేము కూడా నిలబడిపోతున్నాం అని అంటున్నారేమో. అందుకే చెప్తున్నాను, మీరు ఇవన్నీ చేసినప్పటికీ అంటే ఓకే ఈ విధంగా చెప్తారు. ఇప్పుడు మా ఉదయ్ గారికి ఫైటర్ పైలట్ అవ్వాలని ఉంది. ఏమవ్వాలని ఉంది? ఫైటర్ పైలట్ అంటే యుద్ధ విమానాలు నడపాలని ఉందన్నమాట. ఏమంటే యుద్ధ విమానం, ఎయిర్ ఫోర్స్. బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? గ్రాడ్యుయేషన్ ఉండాలి, అవునా కదా? అది బేసిక్ అర్హత. దేనికి? క్వాలిఫై అయ్యి ఎగ్జామ్ రాయటానికి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ లో మళ్ళీ ఏమవ్వాలి? అసలు బేసిక్ గ్రాడ్యుయేషన్ లేకపోతే, బేసిక్ క్వాలిఫికేషన్ లేకపోతే వెళ్ళగలుగుతాడా? ఇప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో నిలబెట్టకు. బేసిక్ క్వాలిఫికేషన్ అంటే ఆనరబుల్ గా ఆ 15 అధ్యాయంలో చెప్తున్న మాటలన్నీ నువ్వు చేయాలి. అప్పుడు నువ్వు బేసిక్ గా క్వాలిఫై అవుతావు. క్వాలిఫై అయిన తర్వాత ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత నువ్వు పాస్ ఆఫ్ ఫెయిల్ అన్నది ఎలా నిర్ణయించబడుతుందో అదే విధంగా ఆ ఎగ్జామ్ రాసినప్పుడు ఆయన నిన్ను ఎన్నుకోబోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఏంటి? ఈ ఎగ్జామ్ లో నేను పాస్ అవ్వాలి. అప్పుడే కదా మనం నిలబడి శాశ్వతమైన ఆశీర్వాదములు పొందుకోబోతున్నాం. అప్పుడు మన ఇంట్లో దేనితో నింపబడుతుందంట? సమృద్ధితో రాయబడలేదా? ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. సమృద్ధి ఆశీర్వాదానికి ఏంటంటే ఇప్పుడు బేసిక్ క్రైటీరియా వేరే, ఎగ్జామ్ వేరే. 65 అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఎగ్జామ్ గురించి చెప్తున్నారు. ఎందుకు? 65 వచనం చదవండి. కీర్తన 65 అధ్యాయంలో 4వ వచనం చదవండి. ఎవరు చేర్చుకోవాలి? మీ పేజీలు సౌండ్ వస్తుంటే నా అయిన ముందుకి అంత అయిపోతుంది. కీర్తన 65 అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఏంటంట? ఈ ఎగ్జామ్ రిజల్ట్ ఎలా ఉంటదంట? ఆయన చేత, హలో, ఎవరి చేత? ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడతారో వాళ్ళు మాత్రమే నిలబడబోతున్నారు. ఎబ్బేజు కూడా గ్రాడ్యుయేషన్ అర్హతను కంప్లీట్ చేసాడు, కానీ నిలబడి అర్హతను ఎలా కంప్లీట్ చేశాడో తెలుసా? ఎగ్జామ్ ఎలా పాస్ అయ్యాడో తెలుసా? ఎబ్బేజు ఇప్పుడు సహోదరులతో పోలిస్తే ఎలా ఉన్నాడు? మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఘనత అంటే ఏంటి? 15 అధ్యాయంలో ఏ రాయబడి అవన్నీ చేయాలని. అదే సామెతల్లో కూడా రాస్తుంది. ఏమంది? ఘనత ఎప్పుడు ఎవడు పొందుకుంటాడు? 15 అధ్యాయంలో కూడా అవే మాట్లాడబడ్డాయి. అంటే ఇప్పుడు ఎబ్బేజు ఘనతను పొందాడంటే చేస్తాడని చెప్పొచ్చా మనం? చెప్పచ్చా చెప్పకూడదా? బైబిల్లోనే కదండి ఉన్నాయి. అయినప్పటికీ ఎబ్బేజు యొక్క జీవితం ఎలా ఉందంట? బాధతో, వేదనతో నింపబడ్డది. దేంతో నింపబడ్డది? జబేజు అని పిలుస్తున్నప్పుడల్లా ఏమి గుర్తొస్తుంది? ఏం దేంతో నింపబడ్డాడు? ఆయన జీవితము వేదనతో నింపబడ్డది. ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? ముందు ఇంకా చదువుదాం తర్వాత. 10వ వచనం చదవండి. యెబేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, చెప్పేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, so that I will be free from pain. దేనిని తప్పించమంటున్నాడు? దేనిని తప్పించమంటున్నాడు? వాళ్ళ అమ్మ ఇప్పుడు ఏమని పేరు పెట్టింది? పేరు కదా, కీడు వేదన ఒకటా కాదా? ఫస్ట్ చెప్పండి. కాదా? ఎలా కాదా? ఎక్స్ప్లెయిన్ చేయండి. కీడు అంటే ఏంటి? వేదన అంటే ఏంటి? ఓకే, కీడు అంటే ఏంటి చెప్పండి. దాని కీడు యొక్క అవుట్కమ్ ఏంటి? బాధ.
మనం ఇప్పుడు దేని గురించి చూస్తున్నాం? వేదన. వేదన అంటే ఏంటి? ఫస్ట్ అవునా కదా, ఎలుగెత్తి ఆడడం బాధ, అవునా కదా. ఇప్పుడు ఏది జరిగితే వస్తుంది అది? ఏదైనా చెడు జరిగితేనే. హలో, ఎక్కడ ఉన్నారు? ఏదైనా చెడు జరిగితే, ఏదైనా కీడు జరిగితే, ఏదైనా జరగకూడదు జరిగితే దాని యొక్క అవుట్కమ్ ఏంటి? బాధ, వేదన, కన్నీరు. ఇప్పుడు చెప్పండి, రెండో ఆట ఒకటి కాదా? అర్థం కాదు మీకు ఇంకా? అయ్యో ప్రభా, నెత్తి మీద చేపెట్టండి అందరూ, రైట్ హ్యాండ్ పెట్టుకోండి, పెట్టండి గట్టిగా. ప్రభా, మేము ట్యూబ్లైట్ లా ఉండకూడదు ప్రభా. ఈ వాక్యం చదవగానే ఇన్స్టంటేనియస్ గా మేము వెళ్ళగాలి ప్రభా. డోంట్ బి ట్యూబ్లైట్స్. నేను చెప్తున్నాను, ట్యూబ్లైట్ లా ఉండదు ప్రభా మీ ఈరోజు నుంచి. ఇప్పుడు చెప్పండి, రెండో ఒకటో వేరు వేరు? వాళ్ళ తల్లి ఏం పడ్డది? బాధపడ్డది. ఎందుకు బాధపడ్డది? ఆమె కంటున్నప్పుడు ఆమెకు ఒక కీడు జరిగినట్లుగా ఆమె భావించి వేదనలో. మీరు ఇంకోటి అనుకుంటున్నారేమో, వాళ్ళ తల్లి అందరినీ కంటుంది లేబర్ పెయిన్స్, ప్రసవ వేదన అనుకుంటున్నారు. ప్రసవ వేదన గురించి కాదు, వాళ్ళ సహోదరులు కూడా ఆమె కన్నది. ఆ ప్రసవ వేదన పోలి ఆమె జబ్బేజ్ అని పేరు పెట్టలే, కానీ ఈయన పుట్టినప్పుడు ఆమె తల్లి ఒక బాధ కూడా వెళుతున్నది. దాన్ని బట్టి జబ్బేజ్ అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు జబ్బేజ్ ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యో, నా తల్లి నన్ను చూసినప్పుడు బాధతో కలదన్నా, ఏదైతే పేరు పెట్టిందో దాని నుండి నన్ను వేరు చేయి. దేని నుండి వేరు చేయమంటున్నాడు? ఆ బాధ అంటే ఏ కీడు నాకు జరగకుండా నన్ను వేరు చేయి. ఫ్రీ ఫ్రమ్ దట్ పెయిన్ విచ్ ఐ యామ్ క్యారింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఏ బాధనైతే నేను మోసుకొని పోతున్నానో ఆ బాధ నుండి నన్ను వేరు చేయవా. అది జబ్బేజ్ యొక్క ప్రార్థన. జబ్బేజ్ యొక్క ప్రార్థన సారాంశం ఏంటో తెలుసా? నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు కాదు. ఇంకో నా తల్లి నన్ను బాధలోని కానీ పేరు పెట్టి ఆ బాధ నేను మోయిచున్నాను. నేను ఇంకో నా సహోదరులతో పోలిస్తే నేను ఆనర్బుల్ ఘనత పొందిన వాడిని, కానీ నా జీవితంలో తేరు చూస్తే ఎవరైనా ఆయనకు బాధ జ్ఞాపకం వచ్చుచున్నది. ఆ బాధను పెరిగివేవా. ఏ బాధను? ఎవరైతే చూస్తున్నారో నా జీవితంలో నేను తేరు చూస్తున్నప్పుడు, నా తల్లి చేతి చూస్తున్నప్పుడు ఎవరైతే బాధను గ్రహిస్తున్నారో ఆ బాధను పెరిగివేవా. చెప్పేసి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో మూలం ఏంటో తెలుసా? నా తల్లి నాకు ఒక పేరు పెట్టి ఆ పేరు యొక్క భావము నా జీవితం నుంచి పెరిగిపోయింది. నేను జబ్బేజ్ అని పిలవబడుతున్నాను. ఈసారి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను కనుక జబ్బేజ్ పేరుకి బాధ అన్న అర్థములను పెరిగిపోయి. ఎవరైతే ఇప్పుడు జబ్బేజ్ను చూడబోతున్నారో, జబ్బేజ్ యొక్క జీవితాన్ని చూడబోతున్నారో, అని సంతోషమును, సమాధానమును, ఐశ్వర్యమును చూడబోవాలి ప్రభువా. అది అభివృద్ధిగా మార్చే చదవాలి. మీరు ఆయన ఏం ప్రార్థన చేశాడు చదవండి. ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. ఫ్రీ మీ ఫ్రమ్ పెయిన్. కీడు రాకుండా నన్ను తప్పించువే, తప్పించు. దాని ప్రభు చెప్పిన మాట ఏంటి? దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హలో హలో, ఏం దయచేశాడయ్యా? నీ తల్లి జబ్బేజ్ అని నిన్ను పేరు పెట్టింది బాధలో కన్నదని. ఇంకో ఇంకో అదే బాధను నేను పెరిగిపోయించున్నాను. నీకు రాదు. జబ్బేజ్ తెలివైనాడు. నాకు ఇంకా అర్థం కాలేదు. కీడైతేనే బాధ వస్తుంది, కీడు లేకపోతే బాధే ఉండదు. ప్రతి బాధకు ఒక కీడు జరగాల్సిందే. అవుట్కమ్ మీద అంటే చెప్పి ఎలా ఆలోచిస్తుందో తెలుసా? సొల్యూషన్ మీద మీకు ఎలా చెప్పాలి అర్థమవుతుంది. చెప్పేది ఎలా ఆలోచిస్తుందో తెలుసా?
చేతులు అలా కాలుతాయి, ఏదైనా వేడిది పట్టుకుంటే కాలుతాయి కదా. ప్రభా నేను ఏదైనా వేడిది పట్టుకుంటే నా చేతులు కాలకుండా ఉండాలి ప్రభా. గ్లౌజులు ఇవ్వు నాకు, లేంటే ఓవెన్ గ్లౌజ్, మైక్రో ఓవెన్స్ ఉంటాయి కదా, ఓవెన్స్కి ఏమంటే పెద్ద గ్లౌజులు ఉంటాయి కదా, ఆ గ్లౌజులు ఇవ్వు, లేదంటే ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడగట్లేదు. ఎబ్బేజం అడుగుతుండే తెలుసా, అసలు మైక్రో ఓవెన్ లేకుండా మొత్తం నేను వండేయాలి ప్రభా, ఆ విధంగా చేయను అంటే ఏం చేస్తాను తెలుసా, ప్రాబ్లం అటాక్ చేస్తున్నాడు, సొల్యూషన్ కోరుకోవటంలే. ఎబ్బేజీకి తెలుసు బాధ ఎప్పుడు వస్తుంది, కీడున్నప్పుడు మాత్రమే వస్తుంది, కీడే లేకపోతే బాధ లేదు. అర్థమైందా మీకు? అసలు వేడిని పట్టుకోకుండా చేయి ప్రభా. అసలు ఎందుకు పట్టుకోవాలి? వేడిని పట్టుకుంటే నా చేతులు కాలిపోకుండా ఉండాలి ప్రభా ఎందుకు? అసలు నాకు వేడిని పట్టుకోకుండా సాయం చేయి. నా జీవితంలో వేడి నేను పట్టుకోకూడదు ఎప్పుడు. ఏంటి ఆయన మైండ్ సెట్ అలా ఉంది, ఆయన ఆలోచించే విధానం అలా ఉన్నది. మనం అయితే ప్రభా నేను వేడిని పట్టుకుంటా ప్రభా, కోపం రాకూడదు ప్రభా, మంచి గ్లౌజెస్ ప్రభా, హీట్ రెసిస్టెంట్ గ్లౌజులు అది. ఆయన ఉన్నాడు అసలు వేరేంటి అవుట్కమ్ అన్న ప్రార్థన అంతా ఏంటి, దేని మీద? చేతులు కాలకూడదు. ఆయన ప్రార్థన ఏంటి? పట్టుకోకూడదు నేను. నీకు ఎక్కడ అర్థం కాలేదు. ఆయన ప్రార్థన ఏం చేస్తున్నాడు? ప్రభా బాధ కాదు, అసలు కీడు నుండి బాధ పుట్టుకొస్తుంది కనుక నేను బాధను ఆపివేయమని అంటలే. అంటే ఏంటి? కీడు జరిగిన నేను బాధపడకూడదు, నా మనోధైర్యం కావాలని అడగట్లే. ఏమంటాడు? ఆ కీడే జరగకూడదు. నేను పట్టుకున్నా కానీ నా చేతులు కాలకూడదు కాదు అర్థం. నేను అసలు పట్టుకోకూడదు దేన్ని, వేడి పాత్రల్ని. చూసారా ఆయన ప్రార్థన అన్నాడు, తల్లి బాధపడుతూ పెడితే ఆయన ఏం చేస్తున్నాడు? మా తల్లి కొన్ని బాధలు ఉండొచ్చు, మా తండ్రి కొన్ని బాధలు ఉండొచ్చు, వీళ్ళు కొన్ని బాధలు, నాలుగు కొన్ని బాధలు ఉండొచ్చు. బాధ తీసివే, నేను బాధపడకూడదు, నన్ను చూస్తున్న బాధ ఉండకూడదు, నా జీవితంలో బాధ ఉండకూడదు అన్నది కాదు ప్రభా. ఇంకో నీ సన్నిధిలో నేను నిలబడి ప్రార్థన చేస్తానుగా, అసలు కీడు అన్నదే ఉండకూడదు. కీడు లేకపోతే చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేశారు? ఆమె తల్లి విడుదల చేసిన మాటను కొట్టి వేయటకు ప్రార్థన చేశారు. వాళ్ళ తల్లి ఏమైనా విడుదల చేసింది? బాధ, లైఫ్ లాంగ్ బాధపడు వేదన. అంటే ఏమంటే లార్డ్ నా జీవితంలో ఏదనకూడదు, కీడు అన్నది పెరిగిపోయి. అయితే ఎంపిక చేయబడిన అలాగా నా అంశానికి వస్తే ఎగ్జామ్ ఎలా రాయాలంటే, ఎబ్బేజు ఎలిజిబిలిటీ పొందిన తర్వాత ఎగ్జామ్ ఎలా రాశాడు? ప్రార్థనతో రాశాడు. అందరూ నిలబడబోతున్నారు కానీ ఆయన కొన్ని మందిని ఎన్నుకోబోతున్నాడు. ఆ ఎన్నుకోబడ్డంలో ఏం చేశాడు ఆయన? ప్రార్థన. ఎబ్బేజు గారు ఏం ప్రార్థన చేశారు? చదవాలి ఆ మాట, 10వ వచనం. దేవునికి గురించి మనం ఎంపిక చేయబడాలంటే మనం ఏం చేయాలి? దేవునికి మొర్ర పెట్టే వారిగా ఉండాలి. నాకు అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, నేను ఎగ్జామ్ రాయను, నాకు ఇచ్చానంటే అవదు. ఏం చేయాలంట? అక్కడ నిలబడినప్పుడు మనం దేవునికి మొరపెట్టి వారిగా ఉండాలి. ఎబ్బేజుకి ఒక లక్షణం ఉన్నది. ఏంటో లక్షణం తెలుసా? మొరపెట్టేవాడిగా ఉన్నాడు ఆయన, ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు ఆయన. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? మనుషులకు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేసే లక్షణం ఉన్నది. ప్రభు చేత మనం ఎంపిక చేయబడాలంటే మన ప్రభు ఏం చేయాలి? ఎలా ఉండాలి? అవసరార్థమైన ప్రార్థన ప్రార్థించాలి. ఆయన పరిశుద్ధ సన్నిధిలో, పరిశుద్ధ పర్వతం, ఆ పరిశుద్ధ గుడారంలో నిలబడాలంటే ఏం చేయాలి?
ఇప్పుడు ఈ ప్రార్థన దేనికి సాదృశ్యం? ఆదామవ్వ ప్రతిరోజు సాయంకాలం ఎవరితో టైం స్పెండ్ చేసేవాడు? ఆ సహవాసం ఎప్పుడైతే మనిషి కోల్పోయాడో అది దేని కింద మార్చబడ్డది? ప్రార్థన కింద మార్చబడ్డది. అదే మనం ఆ మహిమ గల దేహమును కలిగి ఉంటే మనం ఏం చేసామని ఆయన సంచరిస్తూ మాట్లాడుతున్నాం. ఆరాధన కోల్పోయిన తర్వాత శపించబడిన తర్వాత కిందకి తోయబడిన తర్వాత ఏమన్నాడు ఆయన? మన ఆదాం గారు ఏం చేశారు? ఫస్ట్ టైం బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తారు. అది ప్రార్థనకు మార్చుకో. ఈ ప్రార్థన దేనికి సాదృశ్యం తెలుసా? దేవుని యొక్క సంబంధం కలిగి ప్రత్యక్ష గుడారంలో నిలబడాలన్నా, ఆ పరిశుద్ధ పర్వతం మీద నిలబడి ప్రభు చేత ఎంపిక అవ్వాలంటే ఏం కలిగి ఉండాలి? మనం ప్రార్థన కలిగి జీవించాలి. దేవునితో ఒక సంబంధం కలిగిన వారమై ఉండాలి. మీరు ఒక ట్రిప్కి వెళ్తున్నారు అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ దేనికి పిక్నిక్ వెళ్తున్నారు అనుకున్నాం. మీరు అంతా ఎవరిని తీసుకెళ్తారు? మిమ్మల్ని తెలిసిన వాళ్ళు తీసుకెళ్తారు, తెలియని వాళ్ళు తీసుకెళ్తారు. తెలిసిన వాళ్ళు ఎందుకు తీసుకెళ్తారు? ఎందుకు తీసుకెళ్తారంటే వాళ్ళతో సమయం గడుపుతున్నప్పుడు ఏంటి వస్తుంది? సంతోషం. మీ సంతోషంలో వాళ్ళు భాగస్వామ్యం అయినప్పుడు మీరు వాళ్ళిద్దరు కలిసి ఆనందిస్తారన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళాలని ఇష్టపడుతుంది. అంతేగాని ఏం తెలియని వాళ్ళు తీసుకెళ్ళిపోతారా? ఏం చేశారు? ఆల్రెడీ ప్లాన్ చేసావా పిక్నిక్ ఏమైనా? ఏమి తెలియని వాళ్ళు తీసుకెళ్ళిపోతారా? తీసుకెళ్ళేందుకు తెలిసిన వారితో వెళ్ళి సమయం గడపాలని ఆశపడుతున్నారు. అవునా కదా? ఇప్పుడు ప్రభు కూడా సమయం గడపాలనుకుంటున్నాడు. ఎవరితో గడపాలనుకుంటాడు ఆయన? ప్రభు ఎన్నుకోవాలని ఆశపడుతున్నాడు. ఎవరిని ఎన్నుకోవాలని ఆశపడతాడు ఇప్పుడు ఆయన? ఎవరైతే ఆయనని ఎరిగి ఉన్నారో వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాలని ఆశపడుతున్నాడు ఆయన. అయితే మనం ఎరిగి ఉన్నామా? ఎంపిక చేయబడాలని ఆశ ఉన్నది. ఎందుకు? ఆశీర్వాదాలు కావాలని. అయితే ఆయనను నిన్ను ఎరిగి ఉన్నాడా? ఎంపిక చేయబడాలని ఆశ ఉన్నది. పరిశుద్ధ పర్వతంలో నిలబడ్డాను, నేను ఎంపిక చేయబడను. కరెక్ట్. నిన్ను ఆయన ఎంపిక చేయుటకు ఆయన నువ్వెవరో ఎరిగి ఉన్నాడా? ఆఫ్టర్ ఒక చిన్న పిక్నిక్ వెళ్ళాలంటే మేము బయట వెళ్ళడానికి ఇష్టపడలేదండి. మరి దేవుడు ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసం చేసి ఆశీర్వాదాలు ఇవ్వాలంటే ఆయన తేరి ఉండాలని ఆశపడతాడు. ఆశపడటం తప్పుందా? చెప్పండి, ఆశపడటం తప్ప? ఆశపడటం తప్పుందా? మనం ఎరిగి ఉన్నాము ప్రభు. మన ప్రభుని ఎరుగుటకు ఇష్టపడము. ప్రభుని ఎరుగుటకు ఇష్టపడము, కానీ ఆశీర్వాదాలు కావాలని ఇష్టపడతాం. ఎబ్బేజే తలక ప్రభుని ఎరుగుటకు ఇష్టపడతాం. ప్రార్థన చేయటకు ఇష్టపడతాం. ప్రార్థన చేస్తా అన్నాడు. ఎప్పుడు అంటున్నాడు? ఏమన్నాడు? సాయా ఒక పేరు పెట్టబడింది, నన్ను చూసిన వారందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ అనుభూతి తీసేవా నా జీవితంలో? ఏ అనుభూతి? ఆ అనుభూతిని తీసేవా? అప్పుడు ప్రభు అంటాడు, సరే నువ్వే అనుభూతిని కోరుకుంటున్నావు, ఆ అనుభూతిని తీసివేసి నేను ఎంపిక చేయబోతున్నాను. తీసివేసి నేను ఏం చేయబోతున్నాను? ఎప్పుడైతే చూసాను, ఎప్పుడైతే ఎంపిక చేయబడ్డాడు, అక్కడ కూర్చోబెట్టాడు. ఎబ్బేజీకి ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఓకే, మీకు ఇంకా ఎబ్బేజీ ప్రార్థన చేయబోతే ప్రభు ఆయనకు సమాధానం ఇచ్చేవాడా? చదవండి ఒకసారి వచ్చిన మంది. యొబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, దేవుడు అతని మనవి చేసిన దానిని
అతనికి దయచేసెను. జాగ్రత్తగా ఉండండి. ఎబ్బేజు గాని ప్రార్థన చేయకపోతే, మనమని తెలియజేయకపోతే పొందుకునేవాడా? చెప్పండి. అదే మరి సోదరులతో పోలిస్తే ఎలా ఉన్నాడు ఈయన? మరి ఘనత కలిగిన వాళ్ళందరూ నిలబడాలి కదా, మరి పర్వతం మీద మరి ఆశీర్వాదాలు రావాలి కదా. అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా. ఘనత పొందిన వారందరూ నిలబడతారు కానీ ఆశీర్వాదాలు రావడానికి ఆయన మనల్ని ఎన్నుకోవాలి. హల్లెలూయా. అర్థం కదా. చాలా సార్లు మన జీవితాల్లో అనుకుంటాం, నేను ఇది చేయట్లేదు. చాలా మంది అంటున్నారు, నాకెందుకు ఇలా జరగాలి, నేను అబద్ధం ఆడలేదు, సినిమా చూడట్లేదు, టీవీలో సీరియల్ చూడట్లేదు, అన్ని చూడట్లేదు, నాకే శోధన, అది ఇది. మీరు వాక్యం అంతా అలా చెప్తారు, కార్యాలు జరగట్లే. అడగబోయే ప్రశ్న, ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడా? నువ్వు చేయట్లేదు అన్నది ఎలిజిబిలిటీ క్రైటీరియా, అది జస్ట్ అర్హత మాత్రమే. అర్హతను ఫుల్ఫిల్ చేసి ఎగ్జామ్ పాస్ అయిపోవాలని కూడా మూర్ఖత్వం. ఏం ఫిల్ చేసి ఏం ఉత్తీర్ణత కోరుకున్నాడు? ఏంటి? అర్హతను ఫిల్ చేసి నా గ్రాడ్యుయేషన్ ఉంది కనుక నాకు ఇచ్చేటట్టు వస్తుందా? మరి ఏం రావాలి? ఎగ్జామ్ రాయాలి కదా, రాయకూడదా? మన ప్రశ్నలు కూడా అలాగే ఉంటాయి. ఎలా ఉంటాయి? నేను అటు చేయట్లేదు, ఆగ మోసం చేయట్లేదు, ఏం మోసం చేయట్లేదు, సినిమా కట్టలేదు, షికారు కట్టలేదు, చెడిపోవట్లేదు, అక్కడ కట్టలేదు, ఆయన నాకే సోదరా నిలబడ్డావు. ఎంపిక చేయబడలే. చెప్పేసి కూడా అర్హత పొందేది, కానీ ఎప్పుడు ఎంపిక చేయబడ్డాడు తెలుసా? ఎప్పుడైతే ప్రభువుకి ప్రార్థన చేశాడో. ఆయన ప్రార్థన చేయకపోతే పొందుకునేవాడు కాదు. పొందుకునేవాడా? ఆయన ఎప్పుడైతే విన్నపమును తెలియజేశాడో అప్పుడు ఆ విన్నపమును ప్రభు ఏం చేశాడంట? దయచేసి ఏం చేశాడు? గ్రాంట్ చేశాడు. ఆ పిటిషన్ ఏం చేశాడు? ఆయన యాక్సెప్ట్ చేసి గ్రాంట్ చేశాడు. ఓకే, నువ్వు అడిగినట్లుగా నేను నీకు ఇస్తున్నాను. చాలా సార్లు మన జీవితాల్లో మనం అనుకోవచ్చు, మనం చాలా గొప్పగా చేసేస్తున్నాం. అయితే ఎబ్బేజులాగా ఒక అనుభూతిని కోల్పోతున్నామేమో. జాగ్రత్త. ఏంటి అనుభూతి? ఆయనతో ఒక సంబంధం కలిగి. ఎప్పుడైతే సంబంధం కలిగి ఉంటామో ఆయన ఎన్నుకున్నట్టుకు ఇష్టపడతాడు. ఏం చేటుకు? ఇప్పుడు ఎబ్బేజు జీవితం ఈ ఆశీర్వాదం పొందుతుంది. ఎవరు చూసినా అరే పేరు మీనింగ్ అదేమో కానీ ఎబ్బేజు జీవితం అంతా ఏమిటి? ఒక ఏడు ఫుల్ ఆశీర్వాదాలే. చెప్తారా? చెప్పరా? హలో, అంతమంది అన్నీ చేస్తారు కానీ ఆయన జీవితంలో పాపం అన్ని కీర్తి ఎక్కువ. తల్లి అలా పేరు పెట్టింది అంటే అతిదో. కానీ ఇప్పుడు ప్రభు చేత ఆశ్చర్యం వాడిని మార్చబడి మధ్యాహ్న కాల సమయంలో మోకరిద్దాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రభా ఈ 3 వారాలు ప్రభా ఎలిజిబిలిటీ గురించి విన్నాను కానీ